పులుసు పులుసు ఎలా ఉంది? స్విమ్మింగ్. Hey guys, how are you all? Welcome back to our channel Mom Dad Mihira. So today I tried a new recipe అనమాట. సో సాల్మన్ ఎంతమందికి తెలుసు, యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ పులుసు చాలా బాగుంటుందని. సో ఇవాళ సాల్మన్ ఫిష్ పులుసు చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. సో ఫస్ట్ అయితే ఈ ఫిష్ మేము వాల్మార్ట్ నుంచి తీసుకున్నాము. ఇట్స్ అరౌండ్ 900 LB. సో ½ kg అనమాట అట్లాంటిక్ సాల్మన్. సో నేను కుక్ చేస్తున్నప్పుడు యూజువల్గా నేను టీవీ పెడతా సమ్టైమ్స్, ఆర్ మిహిరాకి ఏదో ఆడుకోవడానికి ఇస్తానమాట. సో తను ఆడుకుంటా ఉంది. సో నేను ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 4 మిర్చి తీసుకున్నాను అండ్ 1 ఆనియన్, 1 టమాటో, కొంచెం కరివేపాకు అండ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకున్నాను అనమాట. సో ఫిష్ని బాగా వాష్ చేసి పీసెస్ కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ చింతపండు కొంచెం హాట్ వాటర్లో సోక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం జీరా, కొంచెం మెంతులు అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుంటాము. ఆనియన్ కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట. సో మనం ఎంత ఫ్రై చేయాలంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మనం ఫ్రై చేయాలి. సో నెక్స్ట్ కొంచెం పసుపు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే పడుతుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకొని అది కూడా వేసేయాలి. నెక్స్ట్ 1 టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. టొమాటో వేసే ముందు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాతే మీరు టొమాటో వేసుకోవాలి. సో నెక్స్ట్ టొమాటో ఫ్రై అయిన తర్వాత నేను ½ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ మినిమం పడుతుంది కారం. నెక్స్ట్ ½ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఫ్రై అయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, దానిలోంచి రసం అంతా తీసి రసం వేయాలి. సో ఇందులో కూడా కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని జ్యూస్ అంతా తీసి వేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్ మగ్గాలి, కొంచెం ఇలా దగ్గరికి అవ్వాలన్నమాట. దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఫిష్ అన్నీ వేయాలన్నమాట. నీట్గా పరచాలి. ఇలాగ చూడండి నేను ఎలా పరుస్తున్నాను. సో నాకైతే ఈ గ్రేవీ ఈ పులుసు గ్రేవీ 2 పూటలకు వచ్చిందనమాట. సో మీకు ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక క్వాంటిటీ డబల్ చేసుకోండి. సో 2 ఆనియన్స్, 2 టమాటోస్ అండ్ డబల్ ద టామరిన్ అనమాట, చింతపండు. సో అంతేనండి. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేదాకా దీన్ని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో అలా రావాలన్నమాట. లాస్ట్లో పైన కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes ఉంచుకోవడమే. సూపర్ ఎక్సైటెడ్ టు ట్రై. సో కొంచెం రైస్ వేస్తాం. సో నేను టేస్ట్ చేయకుండా కాన్ఫిడెంట్గా మా అమ్మాయికి పెట్టాను. మా అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది. సో దిస్ ఇస్ మై ప్లేట్ అనమాట. పక్కన ఆనియన్ మస్ట్. సో కొంచెం పులుసు వేసుకొని కొంచెం ఒక ఫిష్ పీస్ అందులో పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ఉందండి. ఆసమ్, అదిరిపోయింది అంతే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా మమ్మీ చేయడమే కానీ తర్వాత నేను ఎప్పుడు ఫిష్ పులుసు చేయలేదండి, బికాస్ నాకు రాదనే ఫీలింగ్లో. బట్ ఇప్పుడు చేసి చూసాను. అసలు ఎగ్జాక్ట్గా ఇండియాలో ఫిష్ పులుసు తిన్నట్టు వచ్చింది. అసలు చాలా బాగా వచ్చింది. సాల్మన్తో ఫిష్ పులుసు ఇంకా ట్రై చేయాల్సిందే. బోత్ ద ప్లేట్స్ క్లీన్ స్వీప్. ఓ యా, టర్న్డ్ అవుట్ అమేజింగ్ అండి. చాలా బాగా వచ్చింది. టాడ్లర్ ఫ్రెండ్లీ కూడా, బికాస్ నేను సాల్ట్ అండ్ స్పైస్ చాలా మినిమల్గా వేసాను. ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ పులుసు అయిపోయింది. సో మీకు పులుసు క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఆనియన్ అండ్ టొమాటో డబల్ ద అమౌంట్ వేసుకోవాలి అండ్ చింతపండు కూడా డబల్ ద అమౌంట్ వేసుకోవాలి. ఇండియా స్టైల్ ఫిష్ పులుసు తినాలనుకుంటే డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. యా, థ్యాంక్ యూ సో మచ్. అనే కాదు, ఏ పులుసు అయినా ఇదే ప్రాసెస్లో వెళ్తే చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లోకి వచ్చి మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. పులుసు పులుసు ఎలా ఉంది? స్విమ్మింగ్.